హాయ్ ఫ్రెండ్స్! శ్రావణ మాసం వచ్చేసింది కదా! మన ఇవాళైతే స్పెషల్‌గా గోల్డ్ జ్యువెలరీ, డైమండ్ జ్యువెలరీ, బట్టలు, కొంచెము బొమ్మలు అన్నీ కూడా చూసేద్దాము. వచ్చేయండి. పడుతదండి. ఎన్ని గ్రామ్స్ ఉంటది ఇదైతే? అది జస్ట్ 1 బిలో ఉంటది. 1 గ్రామేనా? ఓకే. మామూలుగా ఎలాగా మేకింగ్ చార్జెస్ అవి ఎట్లా ఉంటాయండి మా మీ దగ్గర అరకిలో మేకింగ్ చార్జెస్ ఉండవండి. ఓకే. 10% వేస్టేజ్ ఉంటుంది. 10% స్ట్రైట్ వేస్టేజ్. 22 క్యారెట్ గోల్డ్. ఓహ్! చక్కగా యూఎస్ తెచ్చి ఇస్తున్నారండి. నైస్. వీటికి పేరింగ్ ఇయర్ రింగ్స్ అవి కూడా పేర్ చేసుకోవచ్చా? అవునండి. దాంట్లో లైట్ వెయిట్‌లో ఉంటాయి. తీసుకోవచ్చు. ఓకే. ఇవి కొన్ని ఇయర్ రింగ్స్ ఉన్నాయి. వాటిని పేర్ చేసుకోవచ్చు. నైస్. బాగుందండి ఇది. ఇవి ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చండి ఈ పేర్ అయితే? అది 6.5 గ్రామ్స్. దాంట్లో మనం 4లో కూడా చేసుకోవచ్చు. 4.5లో కూడా. ఓకే. మామూలుగా స్క్రూస్, చెన్నై స్క్రూస్ వచ్చినవి కూడా ఉంటాయా అండి? ఉన్నాయా? ఓకే. చూస్తాను. చాలా కలెక్షన్ ఉంది కదా! నైస్. నల్ల పూసలు 2 రూమ్స్ నిండా పెట్టారండి. చాలా ఉంది కలెక్షన్ అయితే యూఎస్‌లోనే. ఇప్పటి వరకు ఫుల్ హెవీ క్రౌడ్. ఇప్పుడే కొంచెం అదే నైస్. రైట్ టైంకి వచ్చాను నేను. నైస్ అండి. ఇవి కొన్ని సింపుల్‌వి కూడా ఉన్నాయండి. ఇది ఎన్ని గ్రామ్స్ పడుతుందండి? అది వచ్చి మీకు 3.5 గ్రామ్స్ పడుతుంది. 3.5 అంటే 10% వేస్టేజ్ స్ట్రైట్ ఉంటుంది. ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి. ఇది బాగా నచ్చిందండి. ఇదైతే ఎంత పడుతుందా అండి? 8.5 గ్రామ్స్ పడుతుందండి. పేర్ ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయా అండి? ఇప్పుడు ఓకే. చేసుకోవచ్చు. హ్యాంగింగ్ కానీ స్టడ్ కానీ సింపుల్గా ఉంది అండ్ లుక్ బాగుంది. మదర్ ఆఫ్ పర్ల్ కదండి. నైస్ నైస్. చాలా బాగున్నాయండి. అంటే లెస్ వెయిట్లో మనం ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఈవెంట్స్కి, ఫంక్షన్స్కి కూడా ఈజీగా వేసుకోవచ్చు. చేస్తామండి. ఓల్డ్ జ్యువెలరీ రీడిజైనింగ్ చేస్తాము. ఓ, లెస్ వెయిట్ కావాలంటే లెస్ వెయిట్, హెవీ వెయిట్ కావాలంటే హెవీ వెయిట్. ఎవరైనా ఆర్డర్ ప్లేస్ కస్టమైజేషన్ చేస్తాము. ఏదైనా ఆర్డర్ ప్లేస్ చేస్తే మినిమం ఎంత టైం పడుతుందండి? అంటే మీకు ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే ఒక 1 మంత్ పడుతుందండి. ఓకే. విషయం ఒక 1 వీక్లో పంపిస్తాం. 1 వీక్లో ఇండియా నుంచి షిప్ డైరెక్ట్. ఓకే. చార్జ్ చేస్తే 1 వీక్లో పంపిస్తాము. ఓకే. ఫ్రీ షిప్పింగ్ కావాలి అంటే 1 మంత్ టైం పడుతుంది. అన్నిటికీ సర్టిఫికేషన్స్ అన్నీ పెట్టి ఇస్తారా అండి? 916 హాల్మార్క్ ఉంటుంది. డైమండ్స్ అన్నిటికీ ఐటీఐ సర్టిఫికేట్ ఉంటుంది. న్యాచురల్ బీడ్స్ ఉంటాయి. ఓకే. మల్టీ లేయర్. ఇవేంటండి స్టోన్స్? రూబీస్ అండి. రూబీసేనా ఇది? ఓ నైస్ అండి. ఇవి స్టోన్స్కి చాలా పడుతుంది కదండి ఇదైతే కదా? రూబీస్ అండి. రూబీస్కి చాలా పడుతుంది. నైస్ అండి. మనం హోల్సేల్ ప్రైస్కే ఇస్తాము. ఓకే. నైస్. ఇది కూడా బాగుందండి. చోకర్ కమ్ నెక్లెస్ లాగా కూడా మల్టీపర్పస్ది. డిస్కౌంట్ పెట్టామండి. మేము అసలు ఎప్పుడు డిస్కౌంట్ పెట్టకుండానే డిస్కౌంట్ ప్రైజెస్ ఇస్తాము. ఓకే. కానీ అందరూ చాలా బాగా మాకు మళ్ళీ ఆరిక్ యూఎస్లో అన్ని కంట్రీస్లో ఆదరిస్తున్నారని మేము స్పెషల్ డిస్కౌంట్ కూడా పెట్టాం. ఓకే. ఏంటండి డిస్కౌంట్? అన్నిట్లో మీకు ఆల్మోస్ట్ 20% ప్రైజెస్ తగ్గించి ఇచ్చాం. ఓకే. అంటే ఓవరాల్ ప్రైసింగ్ మీద 20% తగ్గించి ఇచ్చారు. ఓకే. గోల్డ్ ప్రైస్ కూడా తగ్గింది కదా అండి కొంచెం? తగ్గలేదండి. మళ్ళీ పెరిగిందా? అప్ అండ్ డౌన్స్ అవుతున్నాయి. ఓకే. ఓకే. దాని ప్రకారం కాకుండా మేము ఎప్పుడు ఇచ్చే ప్రైసెస్ కంటే డిస్కౌంట్ చేసి ఇచ్చాము. ఈ 1 మంత్లో అన్ని షోస్ ఓకే. శ్రావణ మాసం చేయకుండానే ఇచ్చాం. ఓ నైస్ అండి. అంటే మెన్షన్ చేస్తే అసలు మేము అంత స్టాక్ కూడా కంట్రోల్ చేయలేము. అవును. అదే షోకి వచ్చిన వాళ్ళందరికీ డిస్కౌంట్ ఇస్తున్నాం. ఓకే. ఎవరైనా డైరెక్ట్గా రీచ్ అయితే వాళ్ళకి అకామిడేట్ చేస్తారా అండి? మీకు రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలండి? ఇన్స్టాలో అన్ని ఫోన్ నెంబర్స్ ఉంటాయి. ఒకసారి మీ ఇన్స్టా డీటెయిల్స్ షేర్ చేస్తారా? కావాలి అంటే డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వచ్చండి. ఇది వాళ్ళ ఇన్స్టా పేజ్. వర్జీనియాకి వస్తాను అక్కడ నుంచి. ఓకే. ఓకే. సో పర్సనల్ షాపింగ్ మోస్ట్లీ ఆన్లైన్ అండి షాపింగ్ చేయాలంటే. అండ్ మీకు ఏదైనా కస్టమైజేషన్స్ కావాలన్నా కూడా మీకు అకామిడేట్ చేస్తారండి. లడాస్ డిజైన్ బాగుందండి. సింపుల్గా ఉంది అండ్ నిండుగా కూడా ఉంది ఇదైతే. నైస్.
ఇప్పుడే ఒకరు ట్రై చేశారండి, వేసుకుంటే కూడా బాగుంది. ఇది కుందన్ చోకర్స్ అండి, డిజైన్ కూడా బాగుంది. మోస్ట్లీ ఏంటంటే పర్ల్స్ తోటి కాంబినేషన్స్లో మీకు లెస్ వెయిట్లో హెవీ లుక్ వచ్చేలాగా. నెక్స్ట్ స్టాల్ అయితే డైమండ్ జ్యువెలరీ అండి. ఓకే, డైమండ్స్ సివిడి వాడతాం మనం. ల్యాబ్ గ్రోన్ అంటే దేర్ ఆర్ 2 వెరైటీస్ ఇన్ ల్యాబ్ గ్రోన్. ఓకే, సివిడి క్వాలిటీ, వివిఎస్ సిఎఫ్ ఉంటాయండి. ఈవెన్ పోల్కీస్, కలర్ స్టోన్స్, ఎవ్రీథింగ్ వి గెట్ ఇట్ ఇన్ సివిడి. ఓకే. ఇవన్నీ కూడా మనకి ల్యాబ్ గ్రోన్ స్టోన్స్ కూడా. ఓకే, చాలా రిచ్గా ఉందండి చూడడానికి. ఇది ఎంత పడుతుందండి గ్రామ్స్ వైజ్గా? గ్రామ్ వైజ్ అమ్మట్లేదండి, పర్ పీస్ అమ్ముతున్నాము. ఎందుకంటే చాలా క్యారెట్ ఉంది దాంట్లో. ఓకే, అందుకని చెప్పేసి దాన్ని పై పీస్ అమ్ముతాము, బట్ బ్రేక్ డౌన్స్ కూడా ఇస్తాము. ఓకే. నెట్ అయితే 21 గ్రామ్స్ అని ఉంది, అంటే గోల్డ్ వెయిట్ అండి. అది 18 క్యారెట్ అండి? అది 14 క్యారెట్ అండి. ఓకే, కస్టమైజేషన్స్ చేస్తాము. 18, 22 ఏది కాదు. ఓకే. కానీ బడ్జెట్ ఫ్రెండ్లీ కావాలనుకునే వాళ్ళు వస్తున్నారు కాబట్టి లైట్ వెయిట్ జ్యువెలరీ అని 14 క్యారెట్ లో చేయించాం ప్రస్తుతానికి. ఓకే, మీకు ఏ క్యారెట్ కావాలంటే ఆ క్యారెట్ వెయిటేజ్లో చేయిస్తారు. అండ్ డిజైన్స్ కూడా మేము కస్టమ్ డిజైన్స్ కావాలన్నా మీరు అకామిడేట్ చేస్తారా? ఎస్ అండి, ఎక్కడ పింట్రెస్ట్ లో, ఎక్కడన్నా షోస్ లో, ఎక్కడన్నా చూసి మాకు 18 క్యారెట్, 22 ఏదైనా చేసిస్తాం. న్యాచురల్ డైమండ్ అయినా, ఓకే, టెంపుల్ జ్యువెలరీ, నక్షి వర్క్, ఎనీథింగ్, ల్యాబ్ గ్రోన్, న్యాచురల్, ఎనీథింగ్, ఈవెన్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్, ఎనీథింగ్ వీ కెన్ గెట్ ఇట్ కస్టమైజ్డ్. నైస్ అండి. మామూలుగా సఫైర్ ఏదో కలర్డ్ సఫైర్స్ వస్తున్నాయి కదా ఈ మధ్య, అలాంటివి కూడా చేయిస్తారా? ఏదైనా చేయిస్తామండి. డిజైన్ బాగుందండి, ఇది భలే ఉందండి డిజైన్, క్యూట్ ఉంది. అది డైలీ వేర్, ఆఫీస్ వేర్ కూడా ఎక్కువ అమ్మేది ఏంటంటే ఈజీ ఆన్ ఇయర్స్, ఈజీ ఆన్ నెక్, ఎవ్రీడే వేసుకుని సింపుల్ గా అలాగే పడుకుని అలాగే లేచి ఆఫీస్కి వెళ్ళిపోయే జ్యువెలరీ ఎక్కువ అమ్ముతాం. ఓకే, ఆ పీసెస్ ఎక్కువగా యూత్, ఓకే, యంగ్ క్రౌడ్ కి మోర్ జ్యువెలరీ. అంటే డైలీ యూస్ చేసినా కూడా మీకు వేర్ అంటే ఏం ప్రాబ్లం ఉండదు. అండ్ గోల్డేనండి, 18 క్యారెట్, 14 క్యారెట్ ఎలా అయినా చేయించుకోవచ్చు. ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ ప్రైస్కి ఇలాంటివి ఉంటే మనకి ఆప్షన్స్ బాగుంటాయి. అండ్ న్యాచురల్ డైమండ్స్ కొన్నా కూడా ఈ మధ్య వాల్యూ ఎలాగో లూజ్ అవుతున్నాయి కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ టూ మచ్ ఇన్ టు రియల్ డైమండ్స్, కొంచెం ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కూడా మనం ఆప్షన్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. అవి కొన్నిటికి బ్యాక్ క్లోజింగ్ ఉంటుందండి. అంటే ఏంటండి? అంటే బ్యాక్ క్లోజింగ్ అంటే ఇప్పుడు ఇది చూసారంటే ఇట్లా ఉంటుంది. సో మనం పడుకున్నప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకున్నప్పుడు చెన్నై స్క్రూ లాగా అట్లా చేయించుతున్నాము. అసలు ఈ డైమండ్ ఎంత పెద్దగా ఉందండి. అది 3 క్యారెట్ ఈచ్ అండి. సో నేచురల్ డైమండ్ కొనాలంటే అది ఆల్మోస్ట్ $6,000-7,000, ఇంకా మోర్ దాన్ దట్ అవుతుంది. సో వి సెల్ ఇట్ ఫర్ అరౌండ్ $2,000. 3 క్యారెట్ ఈచ్ స్టోన్ వచ్చిందండి. అండ్ IGS సర్టిఫికేట్ ఇస్తాము, VVSCF క్వాలిటీ న్యాచురల్ డైమండ్ లాగే అమ్ముతాం. అండ్ డ్యూరబిలిటీ ఆల్సో ద సేమ్ వే, అంటే కలర్ ఏం పోదు, ఏం అవ్వదు. జస్ట్ సోప్ స్క్రమ్ అయినప్పుడు కొంచెం బ్రష్ చేసుకుంటే సరిపోతుంది అంతే. అది న్యాచురల్ డైమండ్ కైనా చేయాల్సింది. సో మనం వాడినా కూడా లస్ట్ అవేమి మారవు, స్టోన్ కి ఏం మారదండి. ఎవ్రీడే వేర్ డిఫరెన్స్ ఏముంటదండి ల్యాబ్ గ్రోన్ కి న్యాచురల్ కి? మనకి డిఫరెన్స్ అంటే ఒకటే అండి, అది ఏమో మైన్ చేస్తారు, న్యాచురల్ గా ల్యాండ్ నుండి తీస్తారు. ఇదేమంటే అదే సేమ్ టెంపరేచర్ అంతా ల్యాబ్ లో క్రియేట్ చేసి ల్యాబ్ లో క్రియేట్ చేస్తారు. సో ఈక్వేషన్ ఫార్మేషన్ అంతా ఓకే, బట్ కెమికల్ కాంబినేషన్ ఒకటే అయినా కూడా న్యాచురల్ ఉంటుంది కాబట్టి మీకు ఇంక్లూజన్స్ అవన్నీ కొంచెం కన్సిస్టెంట్ గా ఉంటుంది. బ్లడ్ వర్క్ అలా లేకుండా, స్వెట్ లేకుండా కూల్ గా ల్యాబ్ లో క్రియేట్ చేస్తున్నారు. అండ్ మ్యాన్ మేడ్ కాబట్టి రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది. అదే మనకు కావాల్సిన కాంబినేషన్స్ లో, అంటే ఎక్కువగా క్రాక్స్ వీక్స్ లేకుండా పర్ఫెక్ట్ గా మీకు ఒక స్టోన్ క్రియేట్ అవుతుంది ల్యాబ్ లో కాబట్టి. అండ్ కట్స్ కూడా మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. అండ్ 3 క్యారెట్ మామూలుగా న్యాచురల్ స్టోన్ దొరకడం కూడా కష్టం అండి కొన్ని అయితే. ఇవేంటంటే మీకు ల్యాబ్ గ్రోన్ కాబట్టి మీకు పెద్ద సైజ్ కావాలన్నా అకామిడేషన్ అవుతున్నాయండి. ఎక్కడ ఉంటారండి మీరు? మేము కాలిఫోర్నియాలో ఉంటామండి. ఓకే, మీకు శాంటా క్లారా. ఓకే, డైరెక్ట్ గా మీ కాలిఫోర్నియాలో ఉన్న వాళ్ళు వచ్చి షాప్ చేయొచ్చా మీతో? చేయొచ్చండి, డెఫినెట్ గా చేయొచ్చు. ఓకే, మనకి డాలస్ ఏరియాకి అట్లా షిప్పింగ్ చేయాలన్నా చేస్తారా మీరు? మొత్తం US మొత్తం ఫ్రీ షిప్పింగ్ చేస్తామండి. ఇండియాలో కావాలన్నా డెలివరీ చేస్తాం మనం. ఇండియాలో కూడా చేస్తారు. వరల్డ్ వైడ్ ఫ్రీ షిప్మెంట్ చేస్తాం. ఓకే, మామూలుగా US లో ఇక్కడ మేము ఏదైనా డిజైన్ నచ్చి మీకు ఆర్డర్ చేస్తే ఎన్నాళ్ళు పట్టచ్చు అండి? 3 weeks పడుతుందండి. 3 weeks డెలివరీకి. ఓకే, నైస్ అండి. ఇది భలే ఉందండి డిజైన్.
ఇది కస్టమైజ్డ్ పీస్ అండి. నేను నా కోసం చేయించుకున్న జెమ్ షోలో ఇది రైస్ బాల్స్ కొనుక్కొని ఐ డిజైన్ ఫర్ మై సెల్ఫ్. పీస్ చాలా బాగుంది, ఏమైనా ఆర్డర్స్ వస్తాయేమో అని పెట్టుకున్నాను నేను. చాలా బాగుందండి. ఇవి ఏంటండి డ్రాప్స్ లాగా ఉన్నాయి కదా? అవును, అవన్నీ పోల్కీస్ అండి, ల్యాబ్ గ్రౌండ్ పోల్కీస్. ఇవేమో డైమండ్స్, ఇవన్నీ ల్యాబ్ డైమండ్స్. వెరీ నైస్ అండి. కలర్ స్టోన్ కూడా ల్యాబ్ డైమండ్ అన్నమాట, ల్యాబ్ లో క్రియేట్ చాలా యూనిక్ గా ఉంది డిజైన్ కూడా. నైస్. ఇవన్నీ కూడా మనకి నల్ల పూసల్లో డిజైన్స్ కూడా ఉన్నాయండి. టిపికల్గా ఒక చిన్న నల్ల పూసలు కావాలంటే లీస్ట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి? 800 నుండి స్టార్ట్ అవుతాయండి రేంజ్. మామూలుగా ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి రూపులు అయి ఉన్నాయా? ఉన్నాయండి. ఓకే. ఆల్మోస్ట్ అన్ని సెల్ అయిపోయినాయి. 50 పీసెస్ తెస్తే లాస్ట్ 2 పీసెస్ ఉన్నాయి. లాస్ట్ 2 పీసెస్ $185 పెట్టారండి. రూపు ఎవరన్నా కావాలంటే క్విక్గా గ్రాప్ చేసుకోండి. చాలా లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి. ఇది దీని మీద సెట్టా అండి? ఇది కాదు, బట్ ఐ జస్ట్ గాట్ ఇట్ ఫర్ ఫన్. బాగుంది, డిఫరెంట్ గా ఉందండి అని, చాలా యూనిక్ గా. అరౌండ్ $3000 అండి. అది 22 క్యారెట్ గోల్డ్ లో చేసాము. ఓకే, వెరీ నైస్ అండి. నైస్. ఇయర్ రింగ్ కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. డిఫరెంట్ కలర్డ్ స్టోన్స్, పర్ల్స్ కాంబినేషన్లో చాలా యూనిక్గా ఉన్నాయి. మేడం అయితే దీని తర్వాత ఒక వెరీ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పారు. మనం అది కూడా ఒకసారి వినేద్దాం, చూడండి. భజన్ క్లబ్బింగ్ అని. వాట్ ఈస్ భజన్ క్లబ్బింగ్ అండి? భజన్ క్లబ్బింగ్ అంటే బేసిక్గా ఇప్పుడు పార్టీ అంటే క్లబ్కి వెళ్ళటం, పబ్కి వెళ్ళటం, డ్రింక్ చేయడం, ఎంజాయ్మెంట్ అంటే అదే అనుకుంటారు కదా జనరల్గా. సో ఇప్పుడు ఏంటంటే భజన్ క్లబ్బింగ్ అనేది మేము లోకల్ టెంపుల్స్తో కానీ, లోకల్ సింగర్స్, ఆర్కెస్ట్రా, చిన్నప్పటి నుండి మ్యూజిక్ నేర్చుకుని కంట్రీకి వచ్చి ఐటీ జాబ్స్ చేసుకుంటూ పార్ట్ టైం ప్యాషన్ లాగా కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని చెప్పి వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ అనమాట, భజన్ క్లబ్బింగ్ అని. సో ఇదేంటంటే యూత్ని ఎంకరేజ్ చేసి టెంపుల్స్కి తీసుకొచ్చి అట్లా చేయలేకపోతున్నాం కదా, ఎందుకు అంటే టెంపుల్లో లాంగ్వేజ్ అది వాళ్ళకి అర్థం కాదు, దే డోంట్ ఎంజాయ్ మచ్. సో ఇప్పుడు మన భజన్ క్లబ్బింగ్ అంటే కీర్తనాస్, భజన్స్ పాడతారు, యూ కెన్ సింగ్ అలాంగ్. ఎందుకంటే ఇక్కడ స్క్రోలింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట, ఇంగ్లీష్ లో అట్లా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్, నార్త్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని కవర్ చేస్తారు యాక్చువల్లీ. వరకు మా పిన్ని వాళ్ళు కానీ, మా వాళ్ళు కానీ ఇలా హనుమాన్ చాలీసా 108 సార్లు చేయడము, తర్వాత లలిత సహస్రనామాలు ఎన్నిసార్లు అనుకోవడం, అలా మొక్కుకుని మరి చేస్తూ ఉండేవారు. సో ఈజ్ ఇట్ సంథింగ్ సిమిలర్ అండి? ఈజ్ ఇట్ డిఫరెంట్? ఇట్స్ డిఫరెంట్ అండి. బేసిక్గా ఏంటంటే మనం సింగ్ చేసి డాన్స్ చేసి వి ఇన్వాల్వ్ ఇన్ దట్ అనమాట. ఇట్స్ నాట్ లైక్ టూ మచ్ భక్తి లేకపోయినా మీరు వచ్చి ఆ మ్యూజిక్, ఆ వైబ్ చూసి ఎంజాయ్ చేస్తారు అనమాట. సో మేము ఫస్ట్ ఈవెంట్ చేసాము June 28th మిల్పిటాస్ ఐసీసీలో చేసాం అనమాట. సో ఆల్మోస్ట్ 500 పీపుల్ వచ్చారు ఫస్ట్ ఈవెంట్ కి. సో అండ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ ఇట్, ఈవెన్ ప్రెగ్నెంట్ ఉమెన్, స్మాల్ కిడ్స్, ఇన్ఫాన్స్ తో వచ్చారు. 80-year-old ఉమెన్ వచ్చి she couldn't sit in the chair anamata, all the time she was like walking with us, dancing with us. Oh, that's so nice andi. Adi and that is the event that moving forward inka baga publicity cheskuni recurring in laga cheyali ani, endukante it's a community event, we gather the community together. సో అండ్ పాజిటివ్ వైబ్ ఆల్సో, ఇట్స్ లైక్ ఏదో మనం ర్యాండమ్ ఇది కాకుండా స్పిరిచువల్ గాను ఉంటుంది, అండ్ ఆల్సో ఇట్ గివ్స్ యూ దట్ alcohol free environment too, at the same time you experience the pubbing environment healthyగా, and also you will go in a right path instead of going into wrong substances కానీ ఏదైనా కన్నా you will meet the right crowd and you will have a place to hang out also. That's nice, and people can meet together, they make connections, and it's a happy community. సో హౌ డు ఐ మీన్ ఈజ్ ఇట్ లైక్ ఎక్కడైనా యూఎస్లో జరుగుతున్నాయండి మీకు, కాలిఫోర్నియాలో కాకుండా? అంటే డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డిఫరెంట్గా చేస్తున్నారు. వీ హ్యావ్ డన్ అవర్ ఫస్ట్ షో కదా, ఇప్పుడు సెకండ్ వన్ వీఆర్ ప్లానింగ్ August 30th ఫ్రీమాంట్ ఒక హార్ట్ఫుల్నెస్ అని ఒక మెడిటేషన్ సెంటర్ పిక్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవ్రీ డే ఎవ్రీ వీక్ like hundreds of people come together and they do meditate in the hall. So at the same place, if you conduct the bhajan clubbing, definitely there is a huge vibe that people will experience, that calmness and peacefulness. I feel that some spaces have that vibe, I mean positive vibe. అంటే ఇప్పుడు గుడికి వెళ్తే మనకి పీస్ ఆఫ్ మైండ్ రావడం అంటే ఎవరో అక్కడ చాంటింగ్ చేస్తూ దేవుడు ప్రెజెన్స్ ని చేస్తూ ఉంటారు కాబట్టి, సో అలాంటి ప్లేసెస్కి వెళ్తే కొంచెం మనకు కూడా హీలింగ్ లాగా ఉంటుంది. చాలా చాలా స్ట్రెస్ ఉంటుంది హ్యూమన్ లైఫ్ లో,
సో దే కెన్ అన్వైండ్ ఎట్ సమ్ పాయింట్. సో హౌ డు దే గెట్ టు నో అండి? సో ఇన్స్టాగ్రామ్లో చేస్తున్నాము, ఫేస్బుక్లో మార్కెటింగ్ చేస్తాం. వీఆర్ నాట్ దట్ అగ్రెసివ్, ఎందుకంటే వీఆర్ జస్ట్ ఎక్స్ప్లోరింగ్ ద ఏరియా, హౌ టు గెట్ ఇన్ టు కాంటాక్ట్ విత్ పీపుల్. సో వాట్ ఈస్ ద ఇన్స్టా ఫర్ భజన్ క్లబ్బింగ్ ఇన్ కాలిఫోర్నియా? రసరాగా అని పేరు పెట్టామండి దానికి. రసరాగా, ఓకే. అది కూడా ఇండియనైజ్ నేమ్, లైక్ పీపుల్ కనెక్ట్ టు ద నేమ్ ఆల్సో అని వి గాట్ ఇట్ దట్ నేమ్. దట్స్ రియల్లీ నైస్ అండి. అండ్ అలాంటి ఒక ఇనిషియేటివ్ తీసుకోవడం వీఆర్ ఆల్ హ్యాపీ యాజ్ అ కమ్యూనిటీ టు నో అబౌట్ ఇట్. డాలస్ లో సెప్టెంబర్ లో ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే. సో వి నీడ్ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ లోకల్ పీపుల్. డెఫినెట్లీ అండి. డాలస్ చాలా మంది ఉంటాము అండ్ ఇండియన్ కమ్యూనిటీ, అండ్ చాలా మంది టెంపుల్స్, పూజలు అవి కూడా బాగా ఇష్టపడతారు. అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ పుల్ చేస్తే దట్ ఆల్సో గివ్స్ ఎ గుడ్. Exactly. Yeah, that is the main intention behind it. Yeah. పెద్దవాళ్ళకంటే ఐ మీన్ యూత్ కనుక దానికి ఇంట్రెస్ట్ అవుతుంటే కనుక దట్స్ better for overall. I think bringing up to the parents' responsibility, once they bring the kids, we'll take care of them. That's really nice. Yeah. So in October, in September లో అనుకుంటున్నాము. అందుకని 18 బిలో ఏజ్ కి కూడా జస్ట్ నామినల్ $10 చార్జ్ చేస్తాం అన్నమాట. వి ఎంకరేజ్ కిడ్స్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. అంటే హోల్ డే ఉంటుందండి ఈవెంట్? లేదండి, 3 hours ఈవెంట్ అది. సో అరౌండ్ లైక్ 5 to 8 అట్లా షెడ్యూల్ చేస్తాము. బట్ 4 కి డోర్స్ ఓపెన్ చేస్తాము. వి హావ్ లైక్ ఈవినింగ్ ఏదైనా మ్యూజిక్ ఏదైనా ప్లే చేస్తాము అట్లా. ఎంత ఉంటుందండి ఎంట్రీ ఫీజ్ జనరల్లీ? ఎంట్రీ ఫీజు మామూలుగా ఫస్ట్ టైం $13 పెట్టామండి, అది బ్రేక్ ఈవెన్ అవ్వలేదని ఇప్పుడు 15 చేసాము. బట్ 8 years బిలో అందరికి ఫ్రీ, 18 అండ్ అండర్ కి అంటే $10 పెట్టాము. సో 18+ కి అయితే ఐ మీన్ $15. యా, అంటే ఈవెంట్స్ మనం చేసినా కూడా ఇలాంటివి ముందుకు వెళ్ళాలంటే ఎంతో కొంత మానిటరీ ఇన్పుట్ ఉండాలండి అందరి ద్వారా, లేకపోతే వన్ టైం చేయగలుగుతాం కానీ నెక్స్ట్ టైంకి వి హావ్ టు థింక్ కదా. సో ఎందుకంటే లాట్ ఆఫ్ లుకింగ్ ఫార్వర్డ్ అండి. యాక్చువల్లీ ఆడియో సిస్టమ్ సెటప్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ ఇస్ అ కాస్ట్. ఈవెంట్ స్పేస్ రెంట్ చేసుకోవాలి అండ్ బెరాగీస్ కి పే చేయాలి, ద సింగర్స్, ఆర్కెస్ట్రా, ఎవ్రీథింగ్ కాస్ట్ మనీ. ఇట్స్ నాట్ లైక్ వి వాంటెడ్ టు రన్ యాజ్ నాన్ ప్రాఫిట్. But the thing is, there are a lot of complaints. We were talking with CPA about it, and it is not going to work it out. Like every penny, we need to show the calculation and everything. So that is the reason we are just continuing as this. Nominal, and that fees you are telling is very nominal. But you get 4 hours of. If you go to a movie, maybe you're spending $20 easily. So if you can even get a spiritual experience or somewhere close to that, is worth. లోకల్ బిజినెస్ తో కూడా పార్ట్నర్షిప్ చేయాలనండి. స్పాన్సర్షిప్స్ ఆర్ వెల్కమ్. ఓకే, అడ్మైర్ ద కాన్సెప్ట్. వి హోప్ అవర్ కిడ్స్ కెన్ ఆల్సో ఎంజాయ్. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇక్కడ ఉండి వాళ్ళని ఎలాగా అంటే ఎలా చెప్పాలో మాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. గుడికి వెళ్ళడం అంటే దే లైక్ ఇట్, బట్ వాళ్ళు డైరెక్ట్గా దేవుని చూడడం వరకే కానీ నెక్స్ట్ ఇలా ప్రేయర్స్ కానీ అలాంటివి పెద్దగా అలవాటు ఉండదు మాకు. సో అలాంటివి ఈ ప్రాసెస్ ద్వారా ఇంట్రడ్యూస్ అయితే విల్ బీ హ్యాపీ. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ యువర్ ఈవెంట్ ఇన్ సెప్టెంబర్ అండి. అండ్ ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు ఫాలో what they are doing, how the dates and all, you have to reach out to them in Insta through Rasraga. Yeah, there is a website also, rasraga.com. So you can reach out to them if you have any questions and to know more about the dates and locations. Thank you so much Andy. Thank you. ఇదైతే డైమండ్ జ్యువెలరీ కోసం అయితే ఈ ఇన్స్టా పేజ్లో రీచ్ అవుట్ అవ్వండి వాళ్ళని. సో ఇవేంటండి గాజులు, నల్లపూసల గాజులు అలాంటిదే కానీ ఆనిక్స్ మధ్యలో పెట్టింది జస్ట్. అంటే బ్లాక్ ఆనిక్స్ స్టోన్ కదా. రైట్. టైనీ స్టోన్, జస్ట్ చేంజ్ ఆఫ్ లుక్. నైస్ అండి. ఎంత పడతాయండి ఒక పేరు? ఒక పెయిర్ వచ్చేసి అరౌండ్ అంటే ఒక్కొక్కటి అరౌండ్ 9 grams ఉందండి ఒక్కొక్క బ్యాంగిల్. ఓకే. ఎంత అండి? 18 క్యారెట్ 22 క్యారెట్ 22. సో మల్టిపుల్ ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు కదా, దట్స్ గుడ్ అండి. డైమండ్ బ్యాంగిల్సా? డైమండ్ అండి. ఇది స్పైరల్ బ్యాంగిల్. ఇది ఇట్లాగే వేసుకోవచ్చు, అడ్జస్టబుల్ ఉంటుంది. అంటే ఇరగకుండా ఉంటాయా అండి? ఇరగదండి. ఓ, ఫ్లెక్సిబుల్ గానే ఉంటుందా? నైస్ అండి. ఇట్లా వేసుకోవచ్చు, సైజ్ కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. కాంటెంపరీ లుక్ ఉంది, పిల్లలకి బాగా ఇష్టపడతారేమో. వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా బాగుంటుంది. బట్ స్ట్రాంగ్ గానే ఉందండి. అందుకనే 14 క్యారెట్. ఇది 14 క్యారెట్ లో మెటల్ విల్ బి స్ట్రాంగ్.
ఎంత వెయిట్ ఉందండి అది 14 క్యారెట్లో? 14 క్యారెట్లో ఇది వచ్చేసి 16 గ్రామ్స్ ఉంది. 16 గ్రామ్స్ నెట్ వెయిట్. నెట్ వెయిట్. ఓ నైస్, బాగున్నాయండి. ఇది కూడా బాగున్నాయండి యాక్చువల్లీ. డైమండ్ గాజులు. ఇది 14 క్యారెట్లో ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ అండి. ఈచ్ 8 cents. 8 cents అండి. 8 cents ఈచ్ డైమండ్ 8 cents. నైస్. ఇవి ట్రెడిషనల్ కదా? ఇవి ట్రెడిషనల్ కడాస్ అంటాం కదా. కడి బ్రేస్లెట్స్ ఇవన్నీ 22 క్యారెట్లో. ఇది టెన్నిస్ బ్రేస్లెట్ చిన్నది, సన్నగా భలే పాములాగా ఉందండి. చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది ఇదైతే. నైస్, బాగుందండి. కలెక్షన్ బాగుందండి. ఇవి కూడా మనకి డైమండ్ గాజుల్లోనే డిఫరెంట్ వెరైటీస్ అండి. వీటిని ఏదో చేత అంటారండి. ఓకే, పాతకాలంలో మొత్తం స్టోన్స్ వచ్చి ఏదో అనేవారండి మా అమ్మ, నాకు కరెక్ట్గా గుర్తులేదు. మీకు తెలిస్తే చెప్పండి ఆ చేతని ఏమంటారు. మొత్తం రాయి పక్కన రాయిలాగా వచ్చేది అని ఏదో అంటారండి. నైస్. బ్యాంగిల్స్ కూడా బాగున్నాయండి యాక్చువల్లీ. కావాలంటే ఇన్స్టా పేజ్లో డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి. కస్టమ్ డిజైన్స్ కూడా తీసుకుంటారు. కాలిఫోర్నియాలో ఉంటారండి. వాకిన్స్ అపాయింట్మెంట్తో వెళ్ళొచ్చు. యూఎస్లో ఎక్కడికైనా కూడా షిప్ చేస్తారండి. అవును కదా. ఇవేం క్లాత్ అండి? ప్యూర్ గద్వాలు. ఓకే, పట్టులానే వస్తున్నాయి కదా ఈ మధ్య గద్వాలు కూడా. నైస్. వర్క్ కూడా బ్లౌజ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్సైడ్. అన్ని గద్వాలేనా అండి? లేదు, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్. ఇది చెన్నై సిల్క్, ఇది కంచిపట్టు. ఓ, ఇది కంచిపట్టు. ఓకే, వర్క్ కూడా సూపర్ ఇచ్చారండి బ్లౌజ్కి. సో ఇది లోపల బ్లౌజ్ ఉంది. ఇది ఓకే, దీనికి పేరప్ చేసాం అంతే. బ్లౌజ్ పీస్ లోపల ఉంది. అమ్మవారికి పెట్టాలంటే బ్లౌజ్ పీస్ కూడా వస్తుంది. ఎంత పడుతుందండి ఇది? సారీ ఒక్కటే 200 అండి. 200 అఫ్ కోర్స్ అండి. బ్లౌజెస్ బాగానే వర్క్ బాగానే. ఇది సారీ 150. యూ కెన్ సీ ద డిఫరెన్స్. ఇది సారీ 150. దీని లోపల కూడా బ్లౌజ్ పీస్ ఉందండి. ఓకే, నేనేదో 350 400 అట్లా కూడా చెప్పడంలా. ప్యూర్ కంచిపట్టు పెట్టారు కదా. అవి డిఫరెంట్ మళ్ళీ 450 అలా $. మా అమ్మ వాళ్ళ టైంలో ఇట్లా మడత పెట్టి వచ్చాయి కదా, అట్లా వచ్చాయి. సో ఇది ప్యూర్ కంచిపట్టు, గోల్డెన్ కంచి టిష్యూ శారీ. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. సింపుల్ బ్లౌజ్ పెట్టాను, ఓన్లీ శారీ కూడా కొనొచ్చు. ఇది అంతే అండి. బ్లౌజెస్ పే చేశారు కానీ ఇది భలే వెరైటీగా ఉందండి. అవును, ఇది మేము వీవ్ చేయించాం. కృష్ణుడు చేయించారా? అవును, మేము వీవ్ రాధాకృష్ణుడు. అవును, ఇది మళ్ళీ కూర్చుని కట్టే. ఈ టాజల్స్ కూడా భలే ఉన్నాయి, క్యూట్ గా. అవునండి, ఇది ఊరికే పెట్టినాము. ఇది ఎంత పడుతుందండి శారీ? ఇది శారీ ఒక్కటే 400 అండి. 400 మామూలుగానే. ఊరికే పెట్టాను, ఎందుకంటే మ్యాచ్ కూడా అవుతుంది. బట్ లైక్ ఓన్లీ శారీ కూడా తీసుకోవచ్చు. బ్యూటిఫుల్ అండి. ఈ శారీ అన్నిట్లోకి నా ఫేవరెట్. భలే అండి, చాలా ప్రెటీ ఉందండి. ఈ పెట్టుబడి చీరల్లో కూడా ఉన్నాయా? అవును, ఇది ఒకటి కొంటే 50, 2 కొంటే $40 అండి. ఇవి పెట్టుబడి చీరలు. ఓకే, నైస్ అండి, బాగున్నాయి. పిల్లలుగా అండి ఇవన్నీ? అవును, అంటే ఈవెన్ మార్జిన్ ఉంది, మనకు కూడా పడతాయి ఇప్పుడు ఇలాంటివి. ఈవెన్ మనకైనా పడతాయి, చాలా మార్జిన్ ఉందండి. ఓకే, 40 to 44 సైజ్ వరకు పడుతుంది. స్మాల్ కిడ్స్. పావడాలు కూడా ఉన్నట్టు. అవును, ప్యూర్ పట్టు పావడ వర్క్ కూడా చేయించారు బ్లౌజ్ మీద కదా. ఎంత పడుతుందండి? ఇది 250 అండి. దుపట్టా ఎవ్రీథింగ్ ఉంది. ఇవి ఉంది. ఓకే, ప్యూర్ పట్టు. సెమీ ఇవి సెమీనా అండి? అది ప్యూర్ మంగళగిరి పట్టు 135 అండి. ఇప్పుడే 4 అమ్మాను. ఓ నైస్. ప్యూర్ మంగళగిరి పట్టు. 4 కలర్స్ ఉన్నాయి దీంట్లో. వెరీ నైస్. yellow and purple, ash color. ఈ 4 కలర్స్ అండి. 5 యాక్చువల్లీ. ఇది సెమీ, ఇది ఫ్లాట్ $100. ఓకే, సో ఇది ఉంది ఇంకోటి కలర్. ఓకే, కలంకారీ ప్రింట్ తో వచ్చింది కదా, బ్యూటిఫుల్ అండి. ప్యూర్ పట్టు అండి, ప్యూర్ వీవర్స్. చాలా లైక్ రిమోట్ ఏరియా అతను దగ్గర మేము బిజినెస్ చేస్తున్నాము. ఓ, ఎంకరేజ్ చేస్తున్నారు. ఇది జస్ట్ ఫ్యాన్సీ లాగా. ఓ, ఇవి ఎంత పడతాయండి? ఇది 125 అండి. ఓకే, సైజెస్ ఎంతవరకు వస్తాయి? సేమ్ చిన్నపిల్లలు లైక్ 38 నుంచి ఉంటుంది. ఇట్ కెన్ ఫిట్ అప్ టు
చాలా ఉందండి, 42 వరకు వెళ్తుంది. 42 వరకు పిల్లలకి వస్తుంది. ఇవన్నీ మళ్ళీ శారీస్ కలెక్షన్ చాలా ఉందండి కదా. నైస్. ఇవన్నీ ఫ్యాన్సీ. బాగున్నాయండి. ఇదైతే వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి, నచ్చితే రీచ్ అవుట్ అవ్వండి. కొండపల్లి బొమ్మలా అండి. ఏటి కొప్పాక ఎట్లా స్టార్టింగ్ ఎట్లా ఉంటాయండి? ప్రైస్ రేంజ్ డిఫరెంట్ $10 నుంచి ఉంటాయి. ఇంకా కొన్ని అయితే రిటర్న్ $6, $5 అట్లా. ఏవండి రిటర్న్ గిఫ్ట్స్? ఓకే. ఇది స్టిక్ స్టాండ్. ఓ ఎక్కడ ఓ పైన ఇక్కడ హోల్స్ వచ్చాయా? నైస్ అండి. ఎంత పడుతుంది? ఇది 4, ఇది 6. బల్క్ తీసుకుంటే ఇంకా తగ్గుతుంది. ఇది కూడా అట్లా $4 అట్లా పడుతుంది. ఏదన్నా ఈవెంట్స్ ఉన్నప్పుడు ఫంక్షన్కి కావాలన్నా ఉంటాయి, రెడీగా ఉంటాయా అండి? ఆర్డర్ ప్లేస్ చేయాలా? రెడీగానే ఉంటాయి. ఇంకా బల్క్లో అయితే కొంచెం ఆర్డర్ ఎన్నాళ్ళ ముందు చెప్పాలండి మీకు? డిపెండ్స్ అండి. కొన్ని 20 పీసెస్ 30 పీసెస్ కొన్ని నాకు రెడీగానే ఉంటాయి. ఇంకా ఎక్కువ కావాలంటే కనుక ఓకే. ఒక 2 వీక్స్. ఇప్పుడు గణేష్ చతుర్థి వస్తుంది కదా, ఈ గణేషుడు ఎంత పడతారండి? అది వచ్చి 18 పడుతుంది. 18. నైస్. ఇంకా ఇవి కొంచెం ఎక్కువ, డిపెండ్స్ ఆన్ ద వర్క్ మ్యాన్షిప్, డిఫరెంట్ ప్రైస్ ఈ రేంజ్. గణేషుడు అయితే అది 40 పడుతుంది. ఓకే. సో వెయిట్ కూడా పెద్దగా లేదండి, చాలా జాగ్రత్తగా. వుడ్ ఇట్ సెల్ఫ్ లైట్ వెయిట్ వుడ్ అనమాట. వాళ్ళ ఆర్టే అది కదా, లైట్ వెయిట్ వుడ్ తోటి చేస్తారు. డ్యూరబుల్ ప్లస్ ఈజీ టు హ్యాండిల్ ఒక రకంగా. నైస్ అండి. మీ దగ్గర గాజులు అవి కూడా ఉన్నట్టున్నాయి కదా. గాజులు ఎట్లా అండి ప్రైసింగ్? స్టార్టింగ్ ఫ్రమ్ $4 ఉన్నాయి. దీస్ ఆర్ ఆల్ లైక్ గ్లాస్ బ్యాంగిల్స్, డిఫరెంట్ సైజెస్. $4కి ఎన్ని వస్తాయండి? డజన్ $4. ఓ నైస్ అండి. సైజెస్ 22, 24, 26, 28. 22, 24, 26, 28. ఓకే. చిన్నపిల్లల బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి కదా, బ్యాంగిల్స్ మెటల్ ఇలా ఉన్నాయి కదా. మెటల్. ఇవైతే ఎంత పడతాయండి? అవి అంతే $4, $5 అట్లా. నైస్. ఇవేమో థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి థ్రెడ్స్. నైస్. ఓకే. ఇవైతే ఎంత పడతాయండి? పసుపు కుంకుమ ప్యాకెట్స్ $1 each. నైస్. బాగుందండి. నార్త్ లేక్ నుంచి వచ్చారు. బ్లౌజ్ పీసెస్ ఎంత పడతాయండి? డిపెండ్స్ $2, 2.5 అట్లాగా. ఓకే. నైస్. మీకు ఇన్స్టా పేజ్ ఏమైనా ఉందా అండి? బ్యాంగిల్ కథ, బ్యాంగిల్స్ పేజ్ వచ్చి బ్యాంగిల్స్ కథ. బ్యాంగిల్ కథ. వాటికైతే చీజిల్ క్రాఫ్ట్స్. షిజిల్ క్రాఫ్ట్స్. చీజిల్ క్రాఫ్ట్స్. ఒకసారి నాకు చూపించండి. థ్యాంక్ యూ అండి. ఈ 3 పీస్ అండి సెట్. నైస్. క్లాత్ ఏంటండి? క్లాత్ ఏంటి? అది చందేరి, ప్యూర్ చందేరి అండి. నైస్. అండి స్పేస్ సిల్క్ అంటారంట. షైనీగా ఉంది కదా. ఇది ఎంత పడుతుందండి? 35 అండి. సెట్స్ అన్ని సేల్లో. ఇవన్నీ కూడా 35ఏనా? ఇది కూడా 35ఏనా? ఓ సేల్ ప్రైస్ అన్నాడు. ఎన్ని రోజులు ఉందండి సేల్? ఓకే. ఈ లైన్ మొత్తమా? ఈ 3 పీస్ సెట్స్ సేల్. ఓకే. 3 పీస్ సెట్ సేవ్ అయినా. సైజెస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయండి? అన్నిట్లో కొన్ని ఉన్నాయండి. ఇది 30, 42 మాత్రమే ఉంది. ఇందులో 42, 44 ఉన్నట్టుంది. అట్లా కొన్ని మిగిలి ఉన్నాయి సైజెస్. ఓ క్లియరెన్స్ లాగా పెట్టేశారు. వెరీ నైస్ అండి. సేల్లో ఈ శారీస్ను విత్ బ్లౌజ్ వచ్చినవి కూడా పెట్టారండి. మనకి హ్యాండ్లూమ్ శారీస్ లాగా ఉన్నాయి, చాలా వెరైటీస్. మళ్ళీ ఇదైతే జామ్దాని ఇవ్వండి. మామూలుగా ప్యూర్ జామ్దాని అయితే చాలా రేట్ ఉంటుంది కదా. సెమీస్లో కూడా కొంచెం ఆప్షన్స్ ఉన్నాయి. కలర్స్ కూడా చాలా డిఫరెంట్ కలర్స్ ఇచ్చారండి. ఆ క్రీమ్ కలర్ది, ఈ కలర్ తొందరగా మనకి మెరూనిష్ కలర్లో వచ్చింది కదా రామా గ్రీన్తో, అది కూడా తొందరగా దొరకవు. అలాంటి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి. ఏ శారీ అయినా కూడా
దే కమ్ విత్ బ్లౌజ్ $125. ఇదైతే అసలు పట్టుకుంటే చాలా మెత్తగా భలే ఉందండి. ఇదైతే బెనారసీ క్రేప్ అంటండి మెటీరియల్. చాలా సాఫ్ట్గా ఉంది. బ్లౌజ్ కూడా చాలా వర్క్ బ్లౌజ్ లాగా వచ్చింది బ్లూ కలర్ తోటి. ఇవే కాకుండా కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయండి. ఈ శారీ అయితే పింక్ కలర్ తోటి ఫ్లోరల్ ప్యాటర్న్లో బాగుందండి. ఇలాగే ఇంకొకటి నెట్ క్లాత్తో కూడా చూసానండి, అది కూడా చాలా బాగుంది. ఇవి యాక్చువల్లీ అన్నీ ఏమో ఫ్రాక్స్ అండి. సో ఇవన్నీ కూడా వేరే శారీస్ అండి. ఇవన్నీ మామూలుగా 85, 90 అట్లా ఉండేవి. ఇప్పుడు ఆఫర్లో అయితే ఏదైనా $77కి పెట్టారండి. ప్రతి శారీకి బ్లౌజ్ ఉందండి. సో మీరు పెట్టుబడి కోసమైనా, ఇప్పుడు వరలక్ష్మి వ్రతం టైంలో వేసుకోవడానికైనా అలా కూడా మీరు ఈ శారీస్ ప్లాన్ చేసుకోవచ్చండి. ఈ శారీ అయితే నెట్ క్లాత్తో వచ్చిందండి. బ్లౌజ్ మీద వర్క్ బాగుంది, వెనకాల టాజిల్స్ కూడా చాలా ప్రెటీగా అనిపించినాయి అండి. ఇది ప్లెయిన్ వచ్చినా కూడా వర్క్ బ్లౌజ్ వల్ల చాలా బాగుంది అనిపించిందండి లుక్ కూడా. వీళ్ళైతే డాలస్ ఏరియాలోనే ఉంటారండి. వీళ్ళు డైరెక్ట్గా రీచ్ అవుట్ అవ్వండి, అది వాళ్ళ ఇన్స్టా పేజ్ అండి. పర్సనల్ షాపింగ్ కూడా ఇలా చేస్తారు. ఓకే, ఇవన్నీ ప్యూర్ బ్రాసా అండి? ఇది బ్రాసేనా? ఇవన్నీ ఎలాయ్ జ్యువెలరీ అండి. ఈ సెట్ అయితే అసలు భలే ఉందండి. డైమండ్ రెప్లికా సెట్. లుక్ కూడా చాలా బాగుందండి. ఇదైతే ఇంతకుముందు ఒకరు కొనుక్కొని వెళ్ళారని చెప్తూ ఉన్నారు. ఆ కిందది కూడా చాలా నిండుగా ఉందండి. ఒక్కటి వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇవన్నీ సెట్స్ లాగా వస్తాయండి, ఇయర్ రింగ్స్తో కలిపి వస్తాయి. విడిగా కూడా వాళ్ళ దగ్గర ఇయర్ రింగ్స్ అయితే హ్యాంగింగ్ రకరకాల డిజైన్స్ ఉన్నాయండి. గోల్డ్లో చూసిన డిజైన్స్ చాలా కనిపించాయండి. ఓ, దేనికి దానికి ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఓ, ఇవన్నిటికీ సెట్స్కి ఇయర్ రింగ్స్తో కలిపి వస్తున్నాయి. నైస్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఇక్కడ పెట్టినవన్నీ సెట్స్ యాక్చువల్లీ. బాగుందండి. దీని ఇయర్ రింగ్స్ బ్రైడల్ జ్యువెలరీలా. ఇది యాక్చువల్లీ గోల్డ్ చేయించాలని ఎన్ని రోజులు కదా, నిజంగా ఎంత బాగుందో మోడల్. ఇప్పుడు ఇది ఒకటి వచ్చింది, ఇప్పుడు గోల్డ్ మోడల్. అందంగా ఉందో. నాకు ఇది ఎందుకో నచ్చింది. నాకు ఓన్లీ కాసులు అంత నచ్చదు, నాకు ఈ స్టోన్ కలిపితే నచ్చింది యాక్చువల్లీ. కాసుల పేరు విత్ స్టోన్ వర్క్. బాగుందండి. ఒక్క నిమిషం. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తామండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్ తోటి అందరితోటి షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో అండి. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్. ఇదైతే వాళ్ళ ఇన్స్టా డీటెయిల్స్ అండి. ఇయర్ రింగ్స్లో కూడా చాలా కలెక్షన్ ఉందండి. హ్యాంగింగ్ వెరైటీలో అలా కూడా మనకి డైమండ్ ఫినిష్లో గోల్డ్ రెప్లికావి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి. వీళ్ళు ఉండేది మనకి డాలస్ ఏరియాలోనే ఉంటారు. మీకు ఏదైనా నచ్చితే డైరెక్ట్గా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వండి. డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. యూనిక్గా కూడా చాలా డిజైన్స్ కనిపించినాయి నాకైతే. చూసేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. స్టే కనెక్టెడ్, స్టే సేఫ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో అండి. మా ఛానల్ని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి, మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఏమంటారు? థ్యాంక్ యూ.